జర్నీ చేసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ముంత మసాలా వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఎంతమంది కొనుక్కొని తింటారో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా కొనుక్కొని తింటాను. అదే ముంత మసాలా మనం ఇంట్లో ట్రై చేస్తే ఎంత బాగుంటుంది. అందులో హెల్దీ అయిన జొన్న అటుకులతో చాలా బాగుంటుంది కదా. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని మరమరాల్ని ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో కొంచెం నూనెసి పల్లీలు కూడా వేయించేసి వాటిని కూడా బౌల్లోకి తీసేసుకొని అదే కడాయిలో కొంచెం నూనె అండి. వీటినే జొన్న అటుకులు అంటారు. చూసారా, చూడటానికి తెల్లగా నిగనిగలాడుతున్నాయి. చూడటానికి కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అవి కూడా మంచిగా వేగిన తర్వాత వాటిని కూడా బౌల్లోకి తీసేసుకోండి. డైటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఈ ముంత మసాలా తింటే ఏ ప్రాబ్లం ఉండదు. సో అదే కడాయిలో కొంచెం నూనెసి నువ్వులు సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి వేసి అవి కూడా మంచిగా వేగిన తర్వాత వాటిని కూడా అందులోకి తీసేసుకొని 1 స్పూన్ నెయ్యి, ఉల్లిగడ్డ, టమాటా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా కలపెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ముంత మసాలా ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలి, పొట్లాలు కావాలి. సో నేను అరిటాకు పొట్లం చేసేసానండి. చాలా బాగుంది. తినటానికే కాదు, చూడటానికి కూడా చాలా బాగుంది. సో అరిటాకు పొట్లాలలో ఈ అటుకులు వేసేసి పైన కొంచెం సేవు, నిమ్మకాయ పిండి పిల్లలకి ఇచ్చి నేను తిన్నానండి. ఆహా, ఏమైనా ఉందండి, సూపర్గా ఉంది. బయట తిన్న ఫీలింగ్ ఉందండి. మీకు ఎలా